యాక్సెస్ ఇస్తేనే నేను వచ్చా. ఈ వ్యాపారము ఇంతింతే ఒట్టుడింతే అని ఇంతగా వీళ్ళు ఇక్కడ ఆక్యుపై అయిపోయేంత వరకు మనం ఏమి నిద్రపోతున్నాం. మీరు ఒక మాట అడిగారు ఏమనంటే ఆర్య వయసులకి ప్రాబ్లం ఉందండి అని. పొద్దుటూరు తీసుకోండి, ఆంధ్ర పొద్దుటూరు. ఓకే, అక్కడ ఒక్క మార్వాడిని చూపించండి, లేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైశ్యాస్ అందరూ కూడా గోల్డ్ బిజినెస్ లో నంబర్ 1, దేశంలోనే నంబర్ 1 పొద్దుటూరు. అక్కడ ఎందుకు వీళ్ళని రానివ్వలేదు అంటే వాళ్ళందరిలో ఐకమత్యం ఉంది. అలాగే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, మన వృత్తిని మనమే చేయాలి, మన దందా మనమే చేసుకోవాలి, మనం ఇక్కడికి ఎవరిని రానివ్వకూడదు, మన మన కమ్యూనిటీకి సంబంధించినటువంటిది ఏది ఉందో దాన్ని మనం తీసుకెళ్లాలి అనుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ అదే దీంట్లో ఉన్నారు. ఇక్కడ మరి ఇంత ఇదిగా తెలంగాణలో అంటే ఆంధ్ర అంటే మళ్ళీ ఇంకా వేరే విషయాలు మాట్లాడతారేమో, అది కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఇంతగా రావడానికి కారణం ఏంటి అనంటే సార్ ఒకటి, మనం అసలు కుల వృత్తులు చేసి ఎన్నాళ్ళయింది. ఇవాళ ఆయన విశ్వకర్మ పిల్లలని మాట్లాడుతున్నారు, విశ్వకర్మ వృత్తులు అన్నారు. ఇక్కడ విశ్వకర్మ కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎంతమందికి ఈ మెయిన్ వీళ్ళు ఏంటంటే మా ఊర్లో ఉన్నారు సార్, రథాలు చేయడంలో అసలు ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఓకే, అలాగే కంసాలు పని చెయ్యాలి విశ్వకర్మలు అంటే. ఇవన్నీ కూడా ఇవాళ ఈ జనరేషన్ ఈ పని చేస్తుందా? అసలు ఈ పనిని నేర్పించారా? లేదు. ఎందుకు లేదు సార్? మన వృత్తి మీద మనకి గౌరవం లేదు, మన వృత్తి మీద దీన్ని పెంచుకుందాము అనేటటువంటి ఆలోచన మనకు లేదు. మనం ఏం చూసాం, ఇమ్మీడియట్ గా కళ్ళు పైకెత్తి చక్కగా చదువుకున్నాము అనంటే ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఇంజనీరింగ్ చేస్తే నాలాగా కొలిమి కొట్టద్దు, లేకపోతే నాలాగా ఈ స్వర్ణకారుల పని చెయ్యొద్దు, నాలాగా ఈ రథాలు చెక్కుకునే పని ఈ వడ్రంగి పనులు వద్దు, మా అబ్బాయి వైట్ కాలర్ వేసుకుని లేదా మా అమ్మాయి ఒక మంచి ఇంటికి కోడలు వెళ్ళాలి అనంటే మంచి చదువు చెప్పించాలి అని డైవర్ట్ అయింది ఎవరు? డైవర్ట్ అయ్యి ఆ ప్లేస్ నువ్వు ఖాళీ చేసేసావు, మొత్తం నీ వారసులను అక్కడ పెట్టలేదు. ఇక్కడ మనం మార్వాడి వాళ్ళని ఎక్కడ ఏ పాయింట్ లో కొడుతున్నాం సార్? వాళ్ళ పిల్లలే ఉంటారు, వాళ్ళ బామ్మర్దులే ఉంటారు, వాళ్ళ భార్యలే ఉంటారు, అందరూ వాళ్ళే ఉంటారు అంటున్నావు. కానీ ఇక్కడ మన వృత్తుల్లో మన పిల్లలు ఎక్కడా, మన వారసత్వం ఎక్కడా, దాన్ని మనం ఏం చేశామో దీన్ని మనం ఎందుకు విశ్లేషించాం సార్ ఈ రోజు? ఆ రోజున అరే మీరు ఏ పనులు చెయ్యకండి, అదేంటి పాయిఖానా పని చేసే వాళ్ళు చెయ్యొద్దు, అలాగే విశ్వకర్మలు వద్దు, చదువుకోండి, ఇదంతా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి శ్రమజీవులు మీరందరూ దోపిడీకి గురవుతున్నారని రెచ్చగొట్టినటువంటి ఈ యొక్క మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమాధానం చెప్పమని చెప్పండి. మీరు చదవాలి అని చెప్పి అందరినీ ఎడ్యుకేట్ చేశారు, బాగుంది. ఆ ఎడ్యుకేషన్ లో స్కిల్ డెవలప్మెంట్ ఏమన్నా ఉందా? ఆ వైపుగా వీళ్ళని ఏమన్నా వాళ్ళు చేశారా? ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను, విశ్వకర్మ పనే ఎందుకు చేయాలండి అని అన్నారు. అలాగే వాళ్ళు మంగళ పని మేమెందుకే చేయాలండి అన్నారు. ఇవాళ మంగళ షాపులన్నీ ఏమైనాయి సార్? సెలూన్లు అవ్వలేదా? సెలూన్లు ఎవరు నడుపుతున్నారు సార్? కమ్మోళ్ళు నడుపుతున్నారు, రెడ్లు నడుపుతున్నారు, రాజులు నడుపుతున్నారు, ఓసీలు నడుపుతున్నారు. సెలూన్స్ అని పెట్టి యూనిసెక్స్ పార్లర్స్ అని పెట్టి విపరీతంగా ఇస్తుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇదిగో వీళ్ళు దోచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు శానిటరీ వర్క్ ఉంది సార్. శానిటరీ వర్క్ అంటే ఇప్పుడు ఎంత మోడర్నైజేషన్ అయిపోయింది, మిషన్స్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి దాన్ని ఎవడు కాంట్రాక్ట్ తీసుకుంటున్నాడు? మనం మాత్రం కాదు, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళం మాత్రం కాదు. ఇలా కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని దూరం చేసినటువంటి దగుల్బాజీతనం ఎవరిది? ఆ వృత్తుల్లో పైకి ఎలా ఎదగాలో ఎడ్యుకేట్ చేయడం మానేసి మీరు మొత్తం కుల వృత్తులు వదిలేసి రండి పిలుపులు ఇచ్చి పిల్లలందరికీ చదువు చెప్పి ఆ చదువులు ఇచ్చేది ఉద్యోగాలు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ మీద ఒత్తిడి తేకుండా ఆ గవర్నమెంట్ని అవేర్నెస్ చేయకుండా మన కుల వృత్తుల్ని పోగొట్టుకుని వాళ్ళు మా పిల్లలు ఖాళీగా ఉన్నారని రావడం ఎంతవరకు సమంజసం అంటాను నేను. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ హఠాత్తుగా వచ్చేసి మా పనులు మాకివ్వండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మన ఢిల్లీలో మన నారాయణ ఒక టెంపుల్ ఉంటుంది సార్, చాలా పెద్ద టెంపుల్, నేను మర్చిపోయాను, ఆ పేరు మర్చిపోయాను, అక్షర్ధామ్ టెంపుల్. ఇదే అక్షర్ధామ్ టెంపుల్ మరొక చోట ఆ ప్లేసు అక్కడ కట్టడం కోసం అని చెప్పేసి అని అక్కడ వడ్రంగి పని, అద్భుతమైన కట్టడం మీరు చూసారా అక్షర్ధామ్ టెంపుల్? అసలు ఆ కళాకృతులు ఎంత అద్భుతంగా ఉంటాయి సార్. గుడి లోపలికి వెళ్ళి పైకి చూస్తే మెస్మరైజ్ అయిపోతాం మనం. ఆ పని చెయ్యడానికి మిషన్స్ పెడితే అంత అద్భుతంగా రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం పూనుకున్నారు అనంటే, లేదు ఇది చేతి వృత్తి ద్వారానే అది మలిచి ఆ వడ్రంగి పని చేసి తద్వారా మాత్రమే అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఆ ఆకృతిని ఇవ్వాలి అని అనుకున్న తర్వాత ఎవ్వరూ దొరకలేదు సార్. చివరికి దాని మీద రీసెర్చ్ చేసి ఏం చేశారో తెలుసా?
ఈ విశ్వకర్మలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారో, ఏ ఉద్యోగాల్లో ఉన్నారో, వెంటనే అంతే సాలరీస్ తోటి వాళ్ళని వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి వాళ్ళకి ఆ పని నేర్పి, ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారుగా, ఇక్కడ కావాల్సిన ఎక్కువ లేబర్ కావాలి అంటే ఎక్కువ పని చేసేటటువంటి ఆర్కిటెక్ట్స్ కావాలి, అది వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆ చేతి వృత్తుల్లో నైపుణ్యము వాళ్ళలోనే ఉంటుంది. తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత కట్టించినటువంటి సందర్భం ఉంది. సందర్భం కాదు, దాన్ని ఏమంటారు, ఆ ప్రాక్టికల్ ఇది ఉంది. అంటే వీళ్ళని ఎందుకు పిలిచారండి, వేరే కమ్యూనిటీ వాళ్ళని పిలవచ్చు కదండి అని అంటే, సార్ ఎవరి వృత్తి పట్ల నైపుణ్యమో ఆ డిఎన్ఏలో ఉంటుంది. ఇది వాస్తవమా కాదా? అవునా? సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాటిని ఎలా ఉన్నతంగా, అంటే మోడర్నేట్ గా ఎలా ఉండాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పైకి వెళ్ళాలి అనేటటువంటి దాని మీద ఎవ్వడూ కూడా వీళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా, అరే మీరు దోపిడీకి గురవుతున్నారు, మిమ్మల్ని అణిచివేస్తున్నారు, ఉన్నాయి అణిచివేతలు లేవని నేను మాట్లాడటల్లా. ఆ అణిచివేత నుంచి బయటికి వచ్చేటటువంటి ఎడ్యుకేషను, ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ ఇది ఇవ్వకుండా వీళ్ళని మీరందరూ చదువుకోవాల్సిందే అని చదువుకొని వృత్తులకు దూరం చేసి, ఇవాళ మా పిల్లలకి పని కావాలంటున్నారు, ఆ పిల్లలకి ఆ చేతి వృత్తులు వచ్చా? ఇవాళ మన పిల్లలు ఒళ్ళు వంచి పనిచేసే పరిస్థితుల్లో ఉన్నారా? ఏ ఒక్క పిల్లోడైనా, ఒక మార్వాడి పిల్లాడిని తీసుకోండి సార్, సాయంత్రం వాడు స్కూల్ అవ్వగానే వాళ్ళ నాన్న నడుపుతున్న షాప్లోకి వచ్చి కూర్చొని ఆ పని చేస్తాడు. వాడు ఏ ఆదివారమో షాప్ సెలవు ఉన్న రోజులు వాడు ఆడుకుంటాడు. అలాగే వాడికి టైం, ఎంతో కొంత టైం ఆడుకుంటానికి పెట్టి మళ్ళీ వాడు వ్యాపారంలోకి వస్తాడు. మన పిల్లలు ఏం చేస్తారు సార్, రాగానే సెల్ ఫోన్లు పట్టుకుంటారు సార్. ₹1,00,000 ₹2,00,000. మీరు చూసారో లేదో, మొన్న ఈ మధ్య ఒక వీడియో ట్రెండ్ అయింది. ట్రాఫిక్ పోలీసు ఒక ఇంటర్ చదివేటటువంటి పిల్లవాడిని పట్టుకుంటే, ఆ బైక్ పట్టుకున్నాడు హెల్మెట్ లేకుండా నడుపుతున్నామని. వాళ్ళ అమ్మ చెప్పింది బైక్ సీజ్ చేస్తానంటే, ఏమంటే ₹1,00,000 పెట్టి ఈ మధ్య కొన్నానండి, సెకండ్ హ్యాండ్ బైక్ అండి అంది. అనగానే ఇమ్మీడియట్ గా ట్రాఫిక్ పోలీస్ ఏమన్నాడో తెలుసా సార్, ఏమండి మీ అమ్మ మెడలో రోల్డ్ గోల్డ్ గొలుసు వేసుకుని ₹1,00,000 అప్పు చేసి ఇంటర్ చదివే నీకు ఇది ఎందుకు ఇచ్చింది? ఇది నీకు అవసరమా? దీని మీద ఎక్కి, అంటే ఇది ఉంది కాబట్టి నువ్వు తిరుగుతావు, ఎక్కి తిరిగి నువ్వు ఎవడో ఫ్రెండ్ వస్తాడు, పలానా చోటుకి వెళ్దాం పదా అంటాడు, వాడికి ఏ అలవాట్లు ఉన్నాయో అవి నువ్వు అలవాటు చేసుకోవాలి, వాడు తీసుకెళ్లిన చోటుకు నువ్వు వెళ్ళాలి, లేదా ఆ బండిని 10 మందికి చూపించాలని. ఆ 10 మందిలో ఎవరు దరిద్రులు ఉంటారో, ఎవరు మంచి వాళ్ళు ఉంటారో ఎవరికేం తెలుసు? చెడు సావాసాలకి లోనవుతావు నువ్వు. ఇమ్మీడియట్ గా ఈ బైక్ అమ్మేసి మీ అమ్మ మెళ్ళకు గొలుసుకొని ఇవ్వమన్నది. రైట్? అంటే ఇక్కడ మనం మన పిల్లల్ని ఏం చేయొచ్చు, ఇంటర్కి ₹1,00,000 అప్పు చేసి మన జీతాలు, మన సంపాదన ఎక్కడికి వెళ్తాం సార్? ఈఎంఐల రూపంలో ఫాల్స్ ప్రెస్టేజెస్ లో పోవట్లేదా? ఈ ఫాల్స్ ప్రెస్టేజెస్ లో సుడిగుండంలో మనం ఇరుక్కుపోయి ఈ సాలిగూడిని మన చుట్టూ పెట్టేసుకొని ఇవాళ ఎవడో వచ్చి మనల్ని దోచుకున్నాడని మాట్లాడడంలో ఎంతవరకు అర్థం ఉంది? ముందు మనల్ని మనం సంస్కరించుకొని మాట్లాడదాం. మనకున్న ఇక్కడ సంస్కరించుకోవాల్సినటువంటి విషయాలు కోకొల్లలు ఉన్నాయి. ఇవాళ చేతి వృత్తుల వాళ్ళు ఎంతమందికి మన వంశానికి సంబంధించినటువంటి, మన కళలకు సంబంధించినటువంటి ఆ వృత్తులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, ఒకసారి భరత్ గౌడ్ గారు జాయిన్ అవుతారు చర్చలో. భరత్ గౌడ్ గారు, ఏంటి మీ వ్యూ? సార్ నమస్కారం సార్. నమస్కారం అందరికి. నమస్కారం. మీరు ఏదో చెప్పాలనుకున్నారు? చెప్పండి. అవును సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ గో బ్యాక్ అనే నినాదాన్ని బలపరుస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కదా. నేను ఒకటే పాయింట్ రేట్ చేద్దాం అనుకుంటున్నా సార్. భారత రాజ్యాంగం ఎక్కడైనా ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. దానికి విరుద్ధంగా గో బ్యాక్ అనే నినాదాలు తీసుకొస్తున్నారు. ఈ నెల 22వ తారీఖు కూడా ఓయూజేసీ బందీ పిలిపించాలని కూడా మనం చూసినాం. అయితే ఇదే ఉద్యమం బలపడి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఆంధ్ర హోటల్ పెట్టుకున్నారు, తెలంగాణ ఫుడ్స్ పెట్టుకున్నారు, అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు, అనేక రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారు తెలంగాణ గో బ్యాక్ అంటే వీళ్ళు బాధ్యత వహిస్తారా సార్? నేను ఒకటే అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ మన సిమెంట్ ఫ్యాక్టరీల్లో, ఫార్మా కంపెనీల్లో బీహార్, ఒడిశా వీరు కూడా పనిచేస్తుంటారు. వాళ్ళేమో వాళ్ళు కావాలి మనకి, వ్యాపారాలు చేస్తున్న మార్వాడీస్ మాత్రం వద్దు. ఇదేం భిన్న వైఖరి? ఇప్పుడు వాళ్ళు కూడా వద్దంటున్నారు. ఇవాళ తెలంగాణ బచావ్ మీటింగ్ లో నాట్లు వేసేందుకు కూడా మాకు వద్దు, ఇక్కడ వాళ్ళే చేయాలంటే. అదే అడుగుతున్నాను సార్, నాట్లు వేసే వాళ్ళు ఎవరున్నారు సార్? దిగి వేసే వాళ్ళు. ఇంకొక మాట, ఆ నాట్లు వేసే వాళ్ళు వద్దన్నారు, బాగుంది. ఈ రోజు బీహార్ వాడు వస్తే వాడు తీసుకునే కూలి డబ్బులు ఎంత, మన వాళ్ళు డిమాండ్ చేసేది ఎంత సార్? అప్పుడు ఎవరైనా సరే పెట్టుబడిదారులు, ఇప్పుడు ఇదే ఆయన